ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః. సర్వదోషాలను హరించి సకల శుభాలను ప్రసాదించే మహాశక్తి స్వరూపుడు శివపార్వతుల ముద్దుల పట్టి దేవసేనాని అయిన శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి అత్యంత విశిష్టమైన పర్వదినం సుబ్రహ్మణ్య షష్ఠి. దీనినే మనం స్కంద షష్ఠి అని లేదా సుబ్బారాయుడు షష్ఠి అని కూడా అత్యంత భక్తిశ్రద్ధలతో పిలుచుకుంటాము. హిందూ ధర్మంలో మార్గశిర మాసానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో మాసానాం మార్గశీర్షోహం అంటే మాసాలలో నేను మార్గశిర మాసాన్ని అని స్వయంగా ప్రకటించారు. అంతటి పవిత్రమైన ఈ మాసంలో శుక్లపక్షంలో వచ్చే షష్ఠి తిథి నాడు ఈ స్కందషష్ఠి పర్వదినాన్ని జరుపుకుంటారు. సంతానం లేనివారికి సంతానాన్ని, పెళ్లికాని వారికి కళ్యాణ యోగాన్ని, నాగదోషాలు ఉన్నవారికి విముక్తిని ప్రసాదించే అద్భుతమైన రోజు ఇది. ఈ 2025 సంవత్సరంలో సుబ్రహ్మణ్య షష్ఠి ఏ తేదీన వచ్చింది, ఆ రోజును మనం పాటించాల్సిన నియమాలు ఏంటి, పూజా విధానం ఎలా ఉండాలి అనే విషయాలను సమగ్రంగా, కూలంకషంగా ఈ రోజు మనం తెలుసుకుందాం. అసలు వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్, దయచేసి వీడియోకి లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి షేర్ చెయ్యండి. మన భక్తి సమాచారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి FB, ఇన్స్టా, వాట్సాప్లో కూడా ఫాలో అవ్వండి. ఈ 2025వ సంవత్సరంలో సుబ్రహ్మణ్య షష్ఠి నవంబర్ 26వ తేదీ బుధవారం నాడు జరుపుకోబోతున్నాం. తిథి పరంగా చూస్తే మార్గశిర శుద్ధ షష్ఠి తిథి నవంబర్ 25వ తేదీ రాత్రి 10:56 ప్రారంభమై నవంబర్ 26వ తేదీ రాత్రి అంటే తెల్లవారితే 27వ తేదీ అనగా 12:01 వరకు ఉంటుంది. సూర్యోదయ సమయానికి షష్ఠి తిథి ఉన్న రోజునే మనం పర్వదినంగా పరిగణించాలి కాబట్టి నవంబర్ 26వ తేదీ బుధవారం నాడు ఈ స్కందషష్ఠిని జరుపుకోవడం శాస్త్రసమ్మతం. ఈ రోజున చేసే చిన్న పూజ అయినా సరే అనంతమైన ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా వివాహం ఆలస్యమవుతున్నవారు, పెళ్లి అయ్యి ఎన్నాళ్లైనా పిల్లలు పుట్టినవారు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు, కోర్టు కేసులు, శత్రుగొడవలతో సతమతమయ్యేవారు ఈ రోజు స్వామిని పూజిస్తే ఖచ్చితమైన పరిష్కారం లభిస్తుంది. షష్ఠి అనగా 6. మనిషిలోని కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు అనే 6 రకాల అరిషడ్వర్గాలను జయించడానికి ఈ 6 ముఖాల స్వామి అనుగ్రహం చాలా అవసరం. ఇక ఈ రోజు పాటించాల్సిన నియమాలు, పూజా విధానం గురించి వివరంగా తెలుసుకుందాం. సుబ్రహ్మణ్య షష్ఠి రోజున తెల్లవారుజామునే అంటే బ్రహ్మముహూర్తంలో నిద్రలేవాలి. తలస్నానమాచరించి శుభ్రమైన ఉతికిన దుస్తులు ధరించాలి. ఎరుపు రంగు లేదా పసుపు రంగు వస్త్రాలు ధరించడం స్వామివారికి ఎంతో ఇష్టం. ఉపవాసం ఉండగలిగినవారు ఈ రోజు పూర్తిగా ఉపవాసం ఉండి సాయంత్రం స్వామివారి ప్రసాదం తీసుకుని ఉపవాసం విరమించడం మంచిది. లేదా పాలు, పండ్లు తీసుకుని ఏకభుక్తం అంటే ఒక పూట భోజనం కూడా ఉండవచ్చు. స్నానం ముగించిన తర్వాత దగ్గర్లోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి గాని లేదా శివాలయానికి గాని లేదంటే ఊరి చివరన ఉన్న నాగుల పుట్ట దగ్గరికి గాని వెళ్ళాలి. పుట్ట దగ్గరికి వెళ్లేటప్పుడు పచ్చిపాలు, బెల్లం, అరటిపండ్లు, చలిమిడి, వడపప్పు, పసుపు, కుంకుమ తీసుకువెళ్ళాలి. పుట్టలో పాలు పోసేటప్పుడు చాలామంది చేసే పొరపాటు ఏంటంటే ప్లాస్టిక్ కవర్లతో సహా అక్కడ పడేస్తుంటారు, లేదా రసాయనాలు కలిపిన పసుపు కుంకుమలు వాడుతుంటారు. దయచేసి అలా చెయ్యకండి. స్వచ్ఛమైన ఆవుపాలు, సహజమైన పసుపు కుంకుమలు వాడటమే శ్రేయస్కరం. పుట్టలో పాలు పోసే ముందు పుట్టకు నమస్కరించి ఓం సుబ్రహ్మణ్యాయ నమః లేదా ఓం శరవణభవాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ పాలు పోయాలి. పుట్టమట్టిని కొద్దిగా తీసుకొని మీ నుదుటిన, పొట్టపై సంతానం కోరేవారు లేదా కళ్ళకి అద్దుకుంటే సకల దోషాలు తొలగిపోతాయి. పుట్టదెదురు దీపం వెలిగించేటప్పుడు నువ్వుల నూనెతో గాని ఆవు నెయ్యితో గాని దీపం పెట్టాలి. అక్కడ 3, 6, 9 లేదా 11 ప్రదక్షిణలు చేయటం చాలా మంచిది. ఇంట్లో పూజ చేసుకునేవారు సుబ్రహ్మణ్యస్వామి ఫోటోను గాని లేదా చిన్న విగ్రహాన్ని గాని శుభ్రం చేసి గంధం, కుంకుమలతో అలంకరించాలి. స్వామివారికి ఎర్రటి పూలు అంటే చాలా ప్రీతి. మందారపూలు లేదా కనకాంబరాలు లేదా ఎర్ర గులాబీలతో అలంకరించాలి. నైవేద్యంగా పాలు, బెల్లం ముక్క, పాయసం లేదా కేసరిబాత్, రవ్వకేసరి నివేదించవచ్చు. కొంతమంది పులిహోరను కూడా నైవేద్యంగా పెడుతుంటారు. ఈ రోజు స్కందసృష్టి కవచం, సుబ్రహ్మణ్య అష్టకం లేదా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం పఠించడం వల్ల విశేషమైన ఫలితాలుంటాయి. ముఖ్యంగా ఓం స్కందాయ నమః, ఓం గుహాయ నమః, ఓం షణ్ముఖాయ నమః అనే నామాలను స్మరించుకుంటూ
పూజ చెయ్యాలి. నాగదోషాలు లేదా కుజదోషం ఉన్నవారు ఈరోజు వెండితో చేసిన చిన్న నాగడగలను దానం చేయటం లేదా హుండీలో వెయ్యటం లేదా ఆలయంలోని విగ్రహాలకు పాలాభిషేకం జరిపించడం వల్ల దోష నివారణ జరుగుతుంది. పెళ్లికాని అమ్మాయిలు లేదా అబ్బాయిలు ఈరోజు కళ్యాణ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకొని స్వామివారికి కళ్యాణం జరిపిస్తే శీఘ్రమే వివాహం జరుగుతుంది అని ప్రతీతి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుజుడు రక్తానికి, శక్తికి, భూమికి, సోదర బంధానికి కారకుడు. జాతకంలో కుజుడు నీచస్థితిలో ఉన్నా, పాపగ్రహాల చూపు ఉన్నా ఆ వ్యక్తికి కోపం ఎక్కువ ఉండటం, రక్త సంబంధిత వ్యాధులు రావటం, భూతగాదాలు రావటం లేదా తోడుబుట్టువులతో గొడవలు రావటం జరుగుతుంది. ఈ సుబ్రహ్మణ్య షష్ఠినాడు కుజగ్రహానికి అధిపతి అయిన సుబ్రహ్మణ్యుడిని ఆరాధిస్తే ఈ సమస్యలన్నీ తొలగిపోతాయి. చర్మ సంబంధిత వ్యాధులు అంటే స్కిన్ అలర్జీలు ఉన్నవారు ఈ రోజు పుట్టమట్టిని ఒంటికి రాసుకొని స్నానం చేయటం లేదా పుట్టదగ్గర మట్టిని తీసుకొని భక్తితో నుదుట ధరించడం వల్ల ఉపశమనం కలుగుతుందని పెద్దల మాట. అలాగే దృష్టిదోషం అంటే నరదృష్టి ఎక్కువగా ఉన్నవారు ఈ రోజు స్వామివారికి కర్పూరహారత ఇచ్చి ఆ మసిని నుదుట పెట్టుకుంటే దృష్టి తొలగిపోతుంది. ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ షష్ఠి రోజున ఉల్లి, వెల్లుల్లి, మాంసాహారం, మద్యం వంటి వాటికి దూరంగా ఉండాలి. సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. బ్రహ్మచర్యం పాటించాలి. ఎవరినీ నిందించకూడదు. అబద్ధాలు ఆడకూడదు. వీలైనంత వరకు మౌనంగా ఉంటూ దైవచింతనలో గడపడం ఉత్తమం. సాయంత్రం వేళ దగ్గర్లోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్లి అక్కడ జరిగే సామూహిక పూజల్లో గాని పల్లకీ సేవలో గాని పాల్గొనటం వల్ల సామూహిక దైవ ప్రార్థన ఫలితం దక్కుతుంది. కర్ణాటకలోని కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రం, తమిళనాడులోని తిరుచెందూర్, పళని, స్వామిమలై వంటి క్షేత్రాల్లో ఈ పండుగను 6 రోజులపాటు అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. మన తెలుగు రాష్ట్రాల్లోని మోపిదేవి, బిక్కవోలు, స్కందగిరి వంటి క్షేత్రాల్లో భక్తులు విశేషంగా తరలివచ్చి మొక్కులు తీర్చుకుంటారు. చాలామంది ఈరోజు కావడి మొక్కును కూడా తీర్చుకుంటారు. భుజంపై కావడిని మోస్తూ కాలినడకన ఆలయానికి వెళ్లి స్వామివారికి పాలాభిషేకం చేస్తారు. ఇలా చేయటం వల్ల భారం మొత్తం స్వామిపై వేసి మా జీవితాన్ని నీవే నడిపించు తండ్రి అని శరణు కోరటమే దీని అంతరార్థం. ఈ పవిత్రమైన సుబ్రహ్మణ్య సృష్టి వెనుక ఉన్న పురాణగాథను మనం ముందుగా స్మరించుకోవాలి. పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతను బ్రహ్మదేవుని గురించి ఘోర తపస్సు చేసి శివుని అంశతో పుట్టిన బాలుడి చేతిలో తప్ప తనకు మరి ఎవరి చేతిలోనూ మరణం లేకుండా వరం పొందాడు. ఆ సమయంలో శివుడు సతీవియోగంతో వైరాగ్య భావనలో తపోదీక్షలో ఉన్నాడు. దీనిని అవకాశంగా తీసుకున్న తారకాసురుడు శివుడికి మళ్లీ పెళ్లి కాదు, సంతానం కలగదు కాబట్టి తనకు మరణమే లేదు అని విర్రవీగుతూ ముల్లోకాలను పట్టి పీడించడం మొదలుపెట్టాడు. దేవతలందరూ ఆ రాక్షసుడి ఆగడాలను భరించలేక బ్రహ్మదేవుణ్ణి, విష్ణువుని శరణుకోరగా వారు పరమేశ్వరుణ్ణి తపస్సు నుండి మేల్కొల్పి పార్వతీదేవితో వివాహం జరిపిస్తారు. ఆ తర్వాత శివపార్వతుల దివ్య తేజస్సు నుండి అగ్నిహోత్రమి ద్వారా గంగానదిలో జారవిడిచిన ఒక దివ్యమైన కాంతిపుంజం శరవంగ అనే రెల్లు పొదలలో 6 ముఖాలతో ఒక బాలుడిగా ఆవిర్భవించింది. ఆ బాలుడిని 6 కృత్తికలు పాలిచ్చి పెంచారు. అందుకే స్వామివారిని కార్తికేయుడు అని, 6 ముఖాలు కలవాడు కాబట్టి షణ్ముఖుడు అని, రెల్లు పొదలలో అంటే శరవణలో జన్మించాడు కాబట్టి శరవణభవుడు అని పిలుస్తారు. దేవతల కోరిక మేరకు ఆ బాలుడు తారకాసురుడితో భీకరమైన యుద్ధం చేసి సరిగ్గా ఇదే మార్గశిర శుద్ధ షష్ఠి తిథి రోజున ఆ రాక్షసుణ్ణి సంహరించి లోకానికి శాంతిని చేకూర్చాడు. అందుకే ఈ రోజును విజయషష్ఠి అని కూడా అంటారు. పాము పగ తీర్చుకుంటుంది. పగని నాశనం చేసే శక్తి సుబ్రహ్మణ్య స్వామికి ఉందని నమ్ముతారు. మన తెలుగు రాష్ట్రాల్లో సుబ్రహ్మణ్య స్వామిని సర్పరూపంలో ఆరాధించడం అనాదిగా వస్తున్న ఆచారం. స్వామివారు సర్పరూపంలో దర్శనమివ్వటానికి కూడా ఒక కారణం ఉంది. జ్యోతిష్య శాస్త్రరీత్యా కుజగ్రహానికి అధిపతి సుబ్రహ్మణ్య స్వామి. రాహువు, కేతువులకు కూడా ఆయనే అధినాయకుడు. అందుకే జాతకంలో కుజదోషం ఉన్నా, కాలసర్పదోషం ఉన్నా, నాగదోషాలు ఉన్నా సుబ్రహ్మణ్య ఆరాధన చెయ్యమని పెద్దలు సూచిస్తారు. పిల్లలు చదువులో వెనుకబడి ఉన్నా, జ్ఞాపకశక్తి తక్కువగా ఉన్నా ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున వారి చేత స్వామివారికి 11 సార్లు ప్రదక్షిణలు చేయించి జ్ఞానశక్తి ధరస్కందా వల్లి కళ్యాణసుందర అనే మంత్రాన్ని చెప్పిస్తే వారి బుద్ధికుశలత పెరుగుతుంది, మేధస్సు వికసిస్తుంది. ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామి జ్ఞానస్వరూపుడు. ఆయన చేతిలోని ఆయుధం అయిన వేల్ అంటే శూలం జ్ఞానానికి ప్రతీక. అది ఎంత లోతుగా, ఎంత పదునుగా ఉంటుందో మన బుద్ధి కూడా అంత పదునుగా ఉండాలని అది సూచిస్తుంది. చివరగా ఎవరంటే నిష్కల్మసమైన మనస్సుతో, పూర్తి నమ్మకంతో
సుబ్రహ్మణ్య స్వామిని ఈ పవిత్రమైన షష్ఠినాడు ఆరాధిస్తారో వారికి ఆ స్వామి రక్షణ కవచంలా నిలిచి కాపాడతాడు. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి కుటుంబంలో సుఖశాంతులు వెల్లివిరుస్తాయి. నాగదోషాల భయం తొలగిపోయి సంతాన భాగ్యం కలుగుతుంది. శత్రువుల నుండి రోగాల నుండి విముక్తి లభిస్తుంది. కాబట్టి ఈ 2025 నవంబర్ 26వ తేదీన సుబ్రహ్మణ్య షష్ఠిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకండి. మీ శక్తి కొలది పూజ చేసి ఆ స్వామి కృపకు పాత్రులు కండి. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీ సుబ్రహ్మణ్య. ఈ వీడియో లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మీతో పాటు వాళ్లు కూడా స్వామివారిని పూజించి పుణ్యాత్ములవుతారు. మన భక్తి సమాచారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి FB, ఇన్స్టా, వాట్సాప్లో కూడా ఫాలో అవ్వండి. సర్వేజన సుఖినో భవంతు.